ఇప్పుడు ఆ కనిపిస్తున్న కన్నం దగ్గర అయితే ఈ రాయి వేస్తాను చూస్తున్నారు కదా, తీసుకెళ్ళి ఆ కన్నం దగ్గర మూస్తాను చూడండి. దగ్గర కూడా 2 గెలలు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే కాసున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్. చూడండి, నేనైతే ఈరోజు మధ్యాహ్నం 12 కావస్తుంది అనమాట. నేనైతే మా పంట పొలాల దగ్గర అయితే వాటర్ కట్టడానికి వెళ్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం చూడండి పంట పొలాల్లో ఉనుపు అయిపోయింది. ఒక కింద పొలం అయితే ఉనుపు అయిపోయి ఒక 2-3 వారాలు అవుతుంది. ఈ పొలం అయితే మొన్న 2 రోజులు అవుతుంది ఉనుపు అయిపోయి. మా ప్రాంతాల్లో చూడండి వాటర్ లేక వర్షాలు పడట్లేదు. ఈ విధంగా ఉన్నాయి చూడండి పొలాలు, కొద్ది కూడా వాటర్ లేదు. పంట పొలాల దగ్గర అయితే వచ్చి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా పంట పొలాలు పెద్దవేం కాదు, చాలా చిన్నవే చూస్తున్నారు కదా. మాదైతే ఉనిపోయిపోయి నెల అవుతుంది, అందుకనే ఇలా పచ్చబడిపోయింది అనమాట. ఎరువులు వేయడం వల్ల ఇలా పచ్చబడిపోయింది అనమాట. ఇప్పుడే నేను కొన్ని కన్నాలు మూస్తాను, వాటర్ వెళ్తున్న కన్నాలు, అవి ఎటువంటి మూస్తాను మీకు వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డ దగ్గర వచ్చి ఒక రాయి ఏరుకోవాలి ఫ్రెండ్స్. కన్నాలు మూయాలంటే చూడండి, ఈ రాయి అయితే నేను ఏరుకుంటున్నాను. ఈ రాయి తీసుకెళ్ళి ఆ కన్నం దగ్గర మూస్తాను చూడండి. ఇప్పుడు ఆ కనిపిస్తున్న కన్నం దగ్గర అయితే ఈ రాయి వేస్తాను చూస్తున్నారు కదా, ఇదిగో ఆ విధంగా అయితే పెడితే వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. కన్నం మూసుకొని పోద్ది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను కన్నం మూసాను, ఓహో పడిపోయాను. అలానే నడుచుకొని వస్తే ఆ ముందుకు ఒక కన్నం కనబడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదైతే రాయి లేదు కావున మామూలుగా ఇలా తొక్కి పడేస్తాను అనమాట. చూడండి, ఇలా తొక్కి పడేసిన తర్వాత మూసుకొని పోద్ది కన్నము. అప్పుడు ఇక్కడ వాటర్ సేవ్ అయిపోద్ది అనమాట, నిలబడిపోద్ది. ఈ విధంగా చేశాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను చూడండి అవతల పొలాలకి మళ్ళీ. అలానే కిందనే చాలా పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ పొలాలు మొత్తం కన్నాలు మొయ్యాలి, చాలా ఎక్కువనే ఉన్నాయి పొలాలు. చూడండి, మా ఏరియా కొండల వైపు అయితే చూడండి పొగ మంచు కప్పబడి ఉంది. అలాగే ఈరోజు అయితే ఎండ కాయట్లేదు. ఇలా నడుచుకొని ఇక్కడ వచ్చేస్తే ఇది కిందకి వాటర్ పోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. గొప్పు దగ్గర నుంచి చూడండి వాటర్ పోతుంది. వాటర్ కారకుండా ఉండాలంటే, కింద వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ కన్నం చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక కన్నం. ఈ కన్నానికి అయితే ఈ విధంగా మట్టుకోవాలి. మట్టుకున్న తర్వాత మూసుకొని పోతుంది కన్నం. నేనైతే ఇలా మట్టుకుంటున్నాను చూడండి. రాళ్ళు లేవు కానీ ఈ విధంగా మట్టినే కప్పుతున్నాను, అందుకని అలా కన్నం మొత్తం మూసుకొని పోతుంది. కిందన చూడండి పీతలు అయితే దూరిపోయి కన్నం లోపల. అలా ముందుకు వెళ్తున్నాను, ఇంకా చూడాలి పీతలు ఉన్నాయో లేవో. కన్నాలు పెడుతుంటాయి, ఒకవేళ కనబడితే కనుక పీతలు కూడా పట్టేసి తీసుకెళ్ళిపోతాను ఇంటికి. పొలాలకు మొత్తం వాటర్ రావాలంటే ఫస్ట్ పెద్ద పొలం దగ్గర నుంచి వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, పెద్ద పొలం ఇదే అనమాట. చూడండి, నాకు భూమి పంచేటప్పుడు అయితే నాకే ఇస్తారు ఈ పొలం. చూడండి, ఇదిగో కాలువ అయితే ఇదే. అలా వస్తే ఈ లోపల నుంచి ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత అలాగే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇగో గడ్డ, ఇది మొత్తం గడ్డ కాలువ అనమాట. అలా వాటర్ కట్టామంటే మా పంట పొలాలకు అయితే వచ్చేస్తారు వాటర్. చూస్తున్నారు కదా, ఇదిగో మాకు పైప్ ఏం అవసరం లేదనమాట. ఇలా కాలువ చేసుకుంటే డైరెక్ట్ మా పంట పొలానికి వచ్చేస్తుంది వాటర్. మాకు గడ్డ కూడా దగ్గరే, ఇంకా చాలా దూరం ఉన్నాయి ఆ పొలాలకి అయితే. ఇంకా వాటర్ కావాలంటే వర్షం పడాలి. చూస్తున్నారు కదా, ఇదో కన్నం మూసుకున్నాను చూస్తున్నారా. ఇదిగో విధంగా అయితే మూస్తే వాటర్ మొత్తం పంట పొలానికి వెళ్ళిపోద్ది అనమాట. చూస్తారు కదా, అవి వరకు ఉంది. వర్షం పడినా వాటర్ వస్తుంటుంది, పడకపోయినా ఊట నీళ్ళు వస్తుంటుంది ఫ్రెండ్స్. మా పొలాల గట్టు పక్కన అయితే చూస్తారు కదా, ఇక్కడైతే బంగాళం అరటి చెట్లు అయితే ఉన్నాయి. రెండు అరటి చెట్లు దగ్గర కూడా 2 గెలలు ఉన్నాయి చూస్తారు కదా. ఆ విధంగా అయితే కాసు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇదిగో మా పంట పొలాల గట్లలో పెద్ద పెద్ద గట్లు ఉంటాయి. ఇటువంటి గట్ల దగ్గర అయితే మేము అరటి మొక్కలు ఇలా ఈ విధంగా నాటుతున్నాము. చూస్తున్నారు కదా ఎంత చిన్నవో గెలలు. కానీ ఇవి అరటి గెలల యొక్క పళ్ళు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పండిపోయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. న్యాచురల్గా పండిస్తాం కావున చెట్టు పైన పండు ఉంటాయి. పండిన తర్వాత అయితే కట్ చేసుకొని ఆ గెల అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనమాట. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నామో తర్వాత ఎవరైనా మా ఇంటికి వచ్చేస్తే వాళ్ళకి కూడా ఇస్తాం అనమాట. సర్దుకొని తింటాం. వరి పొలాల్లో అయితే వాటర్ కట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగో పంట పొలాల నుంచి గట్టు దగ్గర నుంచి అయితే నడుచుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పంట పొలాల్లో మీరు కూడా రైతు బిడ్డలై ఉంటే పంటలు పండిస్తుంటారు ఫ్రెండ్స్, నాకు తెలుసు. అలాగే నా కష్టానికి ఒక లైక్ వేసుకొని నా వీడియోస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తోడుండాలి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. చూసి ఆనందించండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటాయి. పొద్దున్నే లేచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తుంటాను అటువంటి వీడియోసే
మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటాయి మన వీడియోస్. చూసి ఆనందించడమే కానీ బేడ్ కామెంట్స్ ఏం చేయకండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితేనే మీరు చూడండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్వాలేదు. నాకు ప్రత్యేకించి అందరూ చూడాలని లేదు. ఎవరైనా చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే లేదు. నా వీడియోస్ అలా సరదాగా పెడుతుంటాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.